చెయ్యి పట్టుకున్నా. ఫ్యాన్ తిరుగుతుందంటే అయ్యయ్యో ఏంట్రా ఇది, ఇంట్లో కరెంటే లేదు. ఓకేనా, ఆగిపోయింది. మళ్ళీ స్టార్ట్ అయిందా, ఏంట్రా ఇది? హే దీపు, నువ్వేం భయపడద్దు. ఇక్కడి నుంచి ఎలాగైనా తప్పించుకుందాం. నిన్ను నమ్మే కదా వచ్చాను. ఇప్పుడు నాకెందుకు పరిస్థితి? లోపల చూస్తే దెయ్యం, బయట చూస్తే పోలీసులు. ఇక్కడి నుంచి మనం ఎలా తప్పించుకోవాలి? మీ నాన్నగారు డబ్బులు తీసుకొని ఎక్కడికి వస్తున్నారో కూడా తెలియట్లేదు. దీపు, నేను యాక్చువల్లీ మా నాన్నకి ఫోన్ చేయలేదు దీపు. లైక్ ఐఎమ్ సారీ దీపు, నీకు మా నాన్న గురించి తెలియదు దీపు. ఇకపైన నేను ఆడపిల్లలతో మాట్లాడను. నేను ఎప్పుడైనా సహజంగా సాధారణంగా ఒక అమ్మాయితో మాట్లాడితేనే టెన్షన్ అయిపోతారు. ఇక నుంచి నేను ఆడపిల్లలతో మాట్లాడను. అలాంటిది నేను ఒక అమ్మాయిని తీసుకొచ్చి ఇలాంటి సిచ్యువేషన్ లో ఇరుక్కున్నానని మా నాన్నకు తెలిస్తే? ఎవరు అమ్మాయి? నాతోనే చదువుకునే ఐశ్వర్య. అమ్మాయితో నీకే మాటలురా? ఊరికే స్కూల్లో గర్ల్స్ తో మాట్లాడచ్చు కానీ మిగతావేం పెట్టుకోకూడదు. మిగతావంటే మిగతావే, వివరాలు ఏమో అడగొద్దు. పెళ్లి చేసుకున్న అమ్మాయి తప్ప జీవితంలో మరి ఇంకే అమ్మాయితో మాట్లాడకూడదు, అర్థమవుతుందా? అయితే పెళ్లి చేసుకున్న అమ్మాయి రాస్కల్. మా నాన్న నన్ను చంపేస్తారు దీపు. సో నాకు వేరే దారి తెలియలేదు. ఆ ఇన్స్పెక్టర్ నుంచి తప్పించుకోవడానికి ఊరికే మా నాన్నతో మాట్లాడినట్టు బిల్డప్ ఇచ్చాను. అలా అయితే మీ నాన్నగారు డబ్బులు తీసుకొస్తున్నట్టు పోలీసుల దగ్గర చెప్పావు కదా, వాళ్ళు దాన్ని నమ్మేశారు కదా. ఇప్పుడు నాకు ఏం చేయాలో అర్థం కావట్లేదు దీపు.